హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు. ఈరోజైతే గురువారం కదా, మనకి గుప్త నవరాత్రులు అయితే ప్రారంభమైపోయింది. మాకే గుప్త నవరాత్రులు. నేనైతే నార్మల్గా సింపుల్ పూజ కాకుండా అమ్మవారికి అయితే 9 రోజులు పూజ చేసుకుందాము అనుకున్నాను. అందుకనేసి ఇక ఉదయం అయితే పూజ అయితే చేయలేదండి. ఎందుకంటే అష్టోత్తరాలు అది కూడా పూజ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా. దేవుడి మందిరంలో పిల్లలైతే దీపారాధన చేశారు. నేనైతే ఎర్లీ మార్నింగే అన్ని పనులు అయిపోయాక పూజ చేశాను. కానీ వీడియోలో అయితే ముందుగా పెట్టుకున్నాను. ఎందుకంటే పూజ ముందుంటే బాగుంటుంది కదా అని ముందుగా పూజని చూపించాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా అమ్మవారికి రాత్రే పూలమాల అది కట్టుకొని అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. ఉన్న పూలతోనే చక్కగా అలంకరించుకొని ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట. పరమాన్నం వండాను. మొదటి రోజు కదా, అమ్మవారికి బెల్లం పరమాన్నం ఇష్టం శ్యామలాదేవికి. పిల్లల చేత చేయిస్తే చాలా మంచిదండి. ఈవినింగ్ పిల్లలు వస్తారు కదా, అప్పుడు వాళ్ళ చేత దీపారాధన అయితే చేయిద్దాం అనుకున్నాను. శ్యామలాదేవి అంటే సాక్షాత్తు సరస్వతీదేవి అండి. ప్రీవియస్ ఇయర్ కూడా నేను చేశాను. ఆ ముందు ఇయర్ కూడా లలితాదేవి ఫోటో పెట్టుకొని చేశాను. ప్రీవియస్ ఇయర్ అయితే అమ్మవారి ఫోటో అయితే కొనుక్కున్నాను అనమాట. చాలా బాగుంటుందండి పూజ. ఏదైనా మనం కోరిక సంకల్పించుకొని చేసుకుంటే తప్పకుండా ఆ కోరిక అయితే నెరవేరుతుంది. చక్కగా పూజ చేసుకున్నాను. కానీ ముందుగా టిఫిన్ వంట అయిపోయిన తర్వాతే పూజ చేశానండి. ఇదైతే అరటి పువ్వు, అది ఎస్టర్డే చూసారు కదా, అప్పుడైతే తీసుకొచ్చానమాట. దీనిని కడిగేస్తున్నాను. కడిగేసి చక్కగాన ఆకు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే తీసుకొచ్చాను. అరిటాకు పక్కన పెట్టేస్తున్నాను. ఈ అరటి పువ్వుతోనే ఈరోజైతే మధ్యాహ్నం రెసిపీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. లంచ్ కోసం అరటి పువ్వు కూడా కడిగేసి ఆ నీళ్ళు అవి కారుతాయండి, అందుకని పక్కన పెట్టేశాను. ఇక నేనైతే ఈ ప్రాసెస్ అరటి పువ్వు తెచ్చి అవ్వడం అది నిన్న మధ్యాహ్నం చేశానండి. ఈరోజు వంట మాత్రం మార్నింగ్ చేశానన్నమాట. ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తే ఎలా వలవాలో మీకు తెలుస్తుంది కదా అని యాడ్ చేశాను. ఇక్కడైతే దోశ బ్యాటర్, అదేవిధంగా కొంచెం ఇడ్లీ బ్యాటర్ రెండు కలిపి వేశానండి. ఊతప్పం చేద్దాము అనుకున్నాను. అందుకే ఒక 2 గరిటెలు దోశ బ్యాటర్, ఒక 2 గరిటెలు ఇడ్లీ బ్యాటర్ వేసి పిండి అయితే కలుపుతున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసి చేసుకోవాలి. ఊతప్పానికి మనకి రవ్వలా ఉంటే బాగుంటుందండి. ఇడ్లీ బ్యాటర్తో కానీ, లేదా మనం నూక ఉంటుంది కదా, ఉప్మా రవ్వతో కూడా ఊతప్పం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈరోజు ఊతప్పం అంటే రోజు దోశ ఇడ్లీ బోరు కొడుతుంది కదండి. అందుకే నేను రోజు ఒక చైను, వారంలో 7 రోజులు 7 బ్రేక్ఫాస్ట్లు అయితే చేస్తానన్నమాట. ఒకరోజు దోశ వేస్తే, ఒకరోజు ఇడ్లీ పెడితే, ఒకరోజు ఇలా ఊతప్పం కింద వేస్తాను. అలా మనకి ఇష్టమైనవి, పిల్లలకు ఒకరోజు పూరి చేసి పెడతాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి టైం అయిపోతుందండి. అందుకని చక్కగా ఈ బీట్రూట్, క్యారెట్, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేస్తానన్నమాట. పిల్లల కోసం అయితే ఇప్పుడు చేసేస్తున్నాను ఫాస్ట్గానే. అందుకే తక్కువ కోస్తున్నాను. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నాకు మా వారికి అయితే చేసుకుంటూ ఉంటాము. పిల్లలు కారం ఎక్కువగా తింటారు కదా, అందుకే ఒక పచ్చిమిరపకాయ అయితే కోసానమాట. ఇక ఉల్లిపాయ వచ్చేసరికి టమాటో చట్నీ చేద్దామనేసి టమాటో చట్నీ కోసం అయితే చట్నీ ఒకసారి ప్రిపేర్ చేసేస్తానండి. బ్రేక్ఫాస్ట్ ఒక్కటే వేడివేడిగా వేస్తానన్నమాట మా వారి కోసం. ఇక బీట్రూట్, క్యారెట్ అది కూడా తురిమేశాను. ఇవన్నీ కూడా చక్కగా మనం ఊతప్పం పైన వేసుకుంటే హెల్తీగా ఉండొచ్చండి. కొన్ని మనం హాఫ్ ఆఫ్ ద ఫుడ్ వెజిటేబుల్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఆరోగ్యంగా ఉండడానికి చాలా మంచిది. ఇక్కడ చూస్తే కొంచెం నూనె వేడి చేసిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం వేసి ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి కారంకి తగినట్టు, లేదా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇక టమాటో అయితే వేసేసాను. వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇక ఇది మూత పెడితే మనకు మగ్గిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసాను. మగ్గిపోయిన తర్వాత మనం లాస్ట్లో ఉల్లిపాయ వేయాలండి. అప్పుడు మనకి ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది తెలుస్తుందన్నమాట. ఇక్కడ అదే చట్నీకి ఇది చల్లారేలోగా నేను పోపు అయితే వేసేసుకుంటున్నానండి. చట్నీ పోపు చల్లారినా పర్లేదు. ఇందులో కూడా నేను కంపల్సరిగా ప్రతి ఐటెంలో నేను మెంతులు అనేవి యూజ్ చేస్తానండి. మెంతులు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఆవాలతో పోపు అయితే పెట్టేశాను. ఈ పోపు అయిన తర్వాత చట్నీ గ్రైండ్ చేసేసి పోపు కలిపేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఊతప్పం అయితే వేసేస్తున్నానండి. ఊతప్పంకి నేను రోజు కూడా బ్రేక్ఫాస్ట్కి అరిటాకులు తెస్తానండి. చాలా నచ్చుతాయి అన్నమాట. ఇలా బ్రేక్ఫాస్ట్ తింటే మనకి హోటల్లో తిన్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది, హెల్దీ కూడా కదా.
ఇలా ఊతప్పం అంతా కూడా వేసేసాను పిల్లలకి. అదే విధంగా తర్వాత మా వారికి కూడా వేసేసాననమాట. ఇక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ ఈరోజు మా వారు కూడా బేగానే బ్రష్ చేసేసారు. ఇక తనకు కూడా వేసేసాను. నేనైతే చేయలేదండి. పూజ చేసుకున్న తర్వాత తిందాంలే అనేసి. ఇక ఇదైతే కందిపప్పు అనమాట. ఈరోజు మనకి గురువారం అయినా సరే ఇక నవరాత్రులు అనేవి స్టార్ట్ చేశాను కదా! ఇక వెజిటేరియన్ అయితే చేస్తున్నాను. కంపల్సరీ అంటే మా వారు పిల్లలు తింటాను అంటే నాన్ వెజ్ కూడా ప్రిపేర్ చేస్తానండి. కానీ మాకు దేవుడి గది సపరేట్‌గా ఉంటుంది. ఆ గదిలోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్నానం చేసి మాత్రమే వెళ్తాననమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక దీంట్లోనే నేనేం చేశానంటే ములమాకు ఎప్పుడూ తీసి పెట్టుకుంటానండి బాక్స్‌లో ఫ్రిడ్జ్‌లో కడిగేసి. ఆ ములమాకు వేసి కొంచెం టమాటో వేసేసి రైస్ కూడా పెట్టేశాను. ఇది పిల్లలకి మాత్రం ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు ములమాకు మాత్రం అందరికీ ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ మాత్రం పిల్లలకి పెడుతున్నాను. మధ్యాహ్నం మాకైతే ప్రిపేర్ చేసుకుంటాను. వేడిగా ఉంటే బాగుంటుంది కదండి. ఇదైతే అరటి పువ్వండి. అరటి పువ్వు చక్కగా వలిచేసుకున్నాననమాట. ఇదంతా కూడా మనకి మధ్యలోను ఒకటి ఉంటుందండి పాలిన్, అది తీసేయాలన్నమాట. స్టిగ్మా ఏదో అంటారు సంథింగ్ దాన్ని. అది మధ్యలోది గట్టిగా ఉంటుంది. అది తీసేసి చిన్నది ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇవి కూడా తీసేయాలన్నమాట. ఇవి ఫ్రై చేసుకొని తింటారండి కొందరు. అందుకని చూపించడానికి అయితే ఉంచాను. ఇక మజ్జిగ కలిపిన నీళ్ళండి. పుల్లటి మజ్జిగ అయితే బాగా మనకి అరటి పువ్వుకున్నదంతా పోతుంది. పుల్లటి మజ్జిగ పలచగా కలిపేసి దీన్ని చక్కగా మంచిగా ఒక అరగంట నానబెట్టేసి కడిగేసుకోవాలండి. ఇలా కడిగితే మనకి వగర లేకుండా ఉంటుందన్నమాట అరటి పువ్వు. దాన్ని నానబెట్టేలోగా నేను ఇక్కడైతే అన్నం అయితే ఉడికిపోయిందండి, రైస్. ఇక పప్పు కూడా అయిపోయింది. ఇది తాలింపు అయితే పెట్టేసుకుంటాను. దీంట్లో మనం చింతపండు వేసుకోవచ్చండి, బాగుంటుంది. లేదు అంటే మనం టమాటోతో కూడా తినవచ్చు. నిమ్మకాయ వేసుకుంటాము. నేనైతే ఇంట్లో ఇప్పుడు చింతపండు అయితే వేయలేదండి, నిమ్మకాయ అయితే వేసాను. ఎక్కువగా నేను హెల్త్ అంటే అన్నీ కారం, ఉప్పు అన్నీ తగ్గించకపోయినా సరే కొంచెం హెల్తీగా తింటామండి. చింతపండు ఎక్కువగా తినము. అదేవిధంగా హెల్తీ ఫుడ్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. తోటకూర ఫ్రైలు అలా కొంచెం ఆయిల్ వేసి తోటకూర ఫ్రైలు, ఇలా అరటి పువ్వు ఫ్రైలు ఇలాంటివన్నీ కూడా వండుతూ ఉంటాను. కొంచెం వెజిటేబుల్స్ దీంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసానండి. కొంచెం ఉప్పు వేసేసాను. బాగా కడగాలండి. ఇది చాలా గట్టిగా ప్రెస్ చేసి కడగాలి. అరటి పువ్వు కడిగిన తర్వాత కొంచెం ఉప్పు, కారము, కొంచెం గరం మసాలా, శనగపిండి ఒక 2 గరిటెలు, బియ్యపిండి ఒక 3 గరిటెలు వేసాను. ఇవన్నీ బాగా క్రిస్పీగా ఉండేలాగా చక్కగా మనం కొంచెం వాటర్ వేసి గట్టి పకోడీకి కలిపినట్టు కలుపుకుంటున్నానండి. క్రిస్పీగా ఉంటే బాగుంటాయి కదండి, అందుకని గట్టి పకోడీలా కలుపుకుంటున్నాను. ఇది చక్కగా మనం ఫ్రై చేసామనుకోండి, దీనిపైన ఎక్కువగా పిండి కూడా లేదు. మనకి శనగపిండి అంటే ప్రోటీనే కదండి. ఇక బియ్యపిండి ఒక్కటే మనకి కార్బోహైడ్రేట్స్ అనమాట. ఇక ఫ్యాట్ అయితే ఉంటుందండి. ఆ మాత్రం కూడా నూనె అది కూడా తినకపోతే ఎలా అండి, అప్పుడప్పుడు పర్వాలేదు ఇటువంటివి. ఇక్కడ పోపు అయితే వేసేస్తున్నాను పప్పుకి. చెప్పాను కదండి, ప్రతి దాంట్లో మెంతులు ఉంటాయి. మెంతులు పోపులు అయితే వేసేసాను. ఇక వెల్లుల్లి, ఎండుమిర్చి వేసాను. కొంచెం కరివేపాకు కూడా వేసేసి చక్కగా ఫ్రై అయితే చేసి పప్పులో అయితే వేసేసుకున్నాను. పప్పు అరటిపువ్వు ఫ్రై అయితే ఇక మాకు కూడా మధ్యాహ్నం కూడా ఉంటుందండి. రైస్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంట్లో లెమన్స్ అయితే ఒక 2 వరకు వేసానండి. ఎందుకంటే ఇది కొంచెం పప్పు మనకి ములమాకు అనేది కొంచెం చేదు ఉంటుందండి. నేనైతే ఉడికించి వేయలేదు. మీరు చూస్తే ఉడికించి వేసుకుంటే చేదు ఉండదు, కానీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇలా తింటే మంచిదండి. అందుకే అలాగే వండేసాను. తర్వాత ఇక్కడ అయితే ఆయిల్ పెట్టేసి ఫ్రై అయితే చేసేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేస్తే బేగా ఫ్రై అయిపోతుంది. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసి తీసేసుకున్నానండి. ఇక ఈ లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక రైస్ ఒకటి పెట్టుకుంటే మధ్యాహ్నం నాకు మా వారికి సరిపోతుంది. ఇక ఇప్పుడైతే స్నానం చక్కగా చేసేసుకొని మళ్ళీ పూజ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే అమ్మవారి పూజ అంటే చాలా నిష్టలతో, నియమనిష్టలతో ఉంటుంది. ఒకవేళ కావాలి అంటే కంప్లీట్ పూజా విధానం కూడా అప్లోడ్ చేయమంటే చేస్తాను. నేను ఎలా చేసుకున్నానో క్లిప్పింగ్స్ అయితే చూపించాను కదండి. ఇక 9 రోజులు అయితే చేసుకోవాలి అనుకున్నాను. మంచిదే కదండి, ఇలా అమ్మవారిని పెట్టుకుంటే మనకు కూడా మంచిగా ఉంటుంది ఇంట్లో. హౌస్ వైఫ్స్కి అయితే ఇలా కుదురుతుందండి. అదే వర్కింగ్ ఉమెన్కి అయితే సాయంత్రం వచ్చి సింపుల్గా పూజ చేసుకోగలుగుతారు. మనకైతే ఇదే ఒక మంచి బెనిఫిట్ అండి. పూజలు అవి కూడా చక్కగా చేసుకోవచ్చు. మరొక చక్కటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.